రిషి బుగ్గపై ముద్దిచ్చిన హర్షికి అంతలోనే గట్టి షాక్ తగలడంతో తన చెంపపై చేపెట్టుకొని గుడ్లప్పగించి చూస్తూ ఉంది. అసలేం జరిగిందంటే హర్షి ముద్దివ్వగానే తనని వెనక్కి వెళ్లకుండా పట్టుకొని దగ్గరగా ఉన్న లిప్స్పై చిరు ముద్దిచ్చి హర్షి లేలేత బుగ్గలపై ముద్దుకి బదులుగా పంటిగాటు అద్ది వదిలేశాడు రిషి. సెకండ్స్లో జరిగిపోయిన ఇన్సిడెంట్కి ఫ్రీజ్ అయిపోయి బొమ్మలా ఉండిపోతుంది హర్షి. రిషి మాత్రం వితౌట్ ఎక్స్ప్రెషన్ ప్లేట్లో మిగిలిన ఉప్మాని తీరిగ్గా కంప్లీట్ చేసి హర్షి బుగ్గపై తట్టి రోజంతా ఇలాగే ఉంటావా అని అడిగాడు. తన తలని అటు ఇటు పైకి కిందికి అడ్డదిడ్డంగా తిప్పి ప్లేట్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హర్షి. ముద్దు పెడితేనే ముడుచుకుపోయి బిగుసుకుపోతుంది. రొమాన్స్ కావాలంట పాపకి అని తనలో తాను నవ్వుకొని పనిలో పడ్డాడు రిషి. రిషి చెప్పినట్టుగా కరెక్షన్స్ చేసి ఈసారి ఏ ప్రాబ్లం రాకూడదని దేవుడికి దండం పెట్టుకొని మరి ఫైల్ సెండ్ చేశాడు ఆనంద్. ఇప్పుడు ఇంకెన్ని తప్పులు చెప్తాడోనని టెన్షన్తో చేతులు నలుపుకుంటూ రిషి కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మొత్తం చెక్ చేసిన రిషి మిస్టేక్స్ ఏవి లేవనుకున్నాక ఓకే అని రిప్లై ఇస్తాడు. అది చూసిన ఆనంద్ జస్ట్ ఓకేనా, ఇప్పుడు ఈ ఓకేని ఎలా తీసుకోవాలి, చూస్తాడానా ఎలా అర్థం చేసుకోవాలి అని తెగ ఆలోచించేసి ఎంతకి క్లారిటీ రాకపోవడంతో తిడితే తిట్టాడు అనుకుని రిషికి కాల్ కలుపుతాడు ఆనంద్. లిఫ్ట్ చేసి ఫోన్ స్పీకర్లో పెట్టి చెప్పు అంటాడు రిషి. సార్, తమరు మెయిల్లో పెట్టిన రిప్లైకి అర్థం ఏంటని వినయంగా అడుగుతాడు ఆనంద్. ఇంగ్లీష్ రాదా వెటకాడం జోడించి అడుగుతాడు రిషి. వచ్చు, కానీ మీరు పెట్టిన ఓకే అన్న 2 అక్షరాలని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. మీరు చెప్పినట్టుగా ఫైల్ రెడీ చేసి పంపించాను అంటూ నసిగాడు ఆనంద్. అంటే తమరికి నేను స్పెషల్గా చెప్పాలా? నేను ఇచ్చిన రిప్లైలోనే ఆన్సర్ ఉంటుంది, సరిగా చూడు మిస్టర్ అన్నాడు రిషి. వీడికి పొగరు మామూలుగా లేదని మనసులో అనుకుని ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రిప్లై. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మేనేజర్ గారిని అడిగి తెలుసుకుంటాను అని ఫోన్ పెట్టేయబోతూ ఆగమన్న రిషి అరుపుకి అదిరిపడి ఏమైంది సార్ అని కంగారుగా అడిగాడు ఆనంద్. రవి హెల్ప్ తీసుకో అన్నాను, కానీ ప్రతి పనికి రవి మీద ఆధారపడమనలేదు. నీకు ఏ డౌట్ ఉన్నా నన్నే అడుగు, అర్థమైందా సీరియస్ టోన్లో అన్నాడు రిషి. నో డౌట్, వీడు నాతో కావాలని ఆడుకుంటున్నాడు. కాలేజీలో జరిగిన గొడవని గుర్తుపెట్టుకొని కావాలనే నన్ను సాధిస్తూ రివెంజ్ తీర్చుకుంటున్నాడు. ఇంత శాడిస్ట్లా ఉన్నావేంట్రా అని ఆనంద్ తిట్టుకుంటూ ఉండగానే నన్ను తిట్టుకుంది చాలు, ముందు నువ్వు వర్క్ ఎలా నేర్చుకోవాలో ఆలోచించు అని చెప్పి రిషి కాల్ కట్ చేశాడు. తనున్న క్యాబిన్ నుండి బయటకు లుక్కేసిన ఆనంద్ దించిన తల ఎత్తకుండా సిన్సియర్గా వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ని జాలిగా ఒక చూపు చూసి బాస్ ఆఫీస్లో లేకపోయినా ఇంతలా వర్క్ చేస్తున్నారంటే వీళ్ళని ఎంత గ్రిప్లో పెట్టుకున్నావో అర్థమవుతుంది. అందుకే మా నాన్న నిన్ను అంతలా పొగుడుతున్నాడు. నీ దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయిరా రిషి అనుకుంటూ తన పనిలో పడ్డాడు. అక్కడ ఉన్న 10 రోజులు హర్షికి అమ్మమ్మతో కబుర్లు, ఆకాష్తో గొడవలు, రిషి తిట్లతో గడిచిపోగా రిషి కోరిక మేరకు ఆకాష్ అండ్ ఫ్యామిలీ పార్వతమ్మతో పాటు హైదరాబాద్ ప్రయాణమయ్యారు. ఆ ఊర్లో ఉన్న తమ ఆస్తులన్నీ నమ్మకస్తులకు అప్పచెప్పి రిషి వెంట నడిచారు కారులో. ఆ 10 రోజుల జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ బావా నాకు ఒక డౌట్ అడగనా అంటుంది హర్షి నెమ్మదిగా. అడగమన్నట్టుగా తలుపాడు డ్రైవింగ్ చేస్తున్న రిషి. మన ఇల్లు నువ్వు ఎంతో ఇష్టంగా కట్టించుకున్నావు కదా, ఇప్పటి వరకు నువ్వు, నేను, అప్పుడప్పుడు చారు, ఆకాష్, రాఘవంకుల్ వీళ్ళు తప్ప ఆ ఇంట్లో ఇంకెవరు అడుగు పెట్టలేదు. మరి ఇప్పుడు అమ్మమ్మ అత్తయ్య వాళ్ళని తీసుకొస్తున్నావు, నీకేమి ఇబ్బంది లేదా? అలా ఫీల్ అయ్యేవన్నీ అయితే వాళ్ళని రమ్మని అడగను కదా. అంటే ఇన్ని రోజులు మావయ్యలతో పాటు వీళ్ళని కూడా వద్దనుకున్నాను కదా, ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితి చూసి జాలిపడి నీకు ఇష్టం లేకపోయినా ఇంటికి తీసుకొస్తున్నావేమో అన్న సందేహం అని నిదానంగా చెప్పింది హర్షి. చిన్నగా నవ్వి కళ్ళ తప్పిన ఇంటిని అందులోని మనుషుల్ని చూశాక జాలిగానే అనిపించింది అమ్మో. కానీ వెంటనే ఎవరో చేసిన తప్పుకి వాళ్ళని ఎందుకు దూరం పెట్టాలన్న ఆలోచన వచ్చింది. నువ్వు నేను మాత్రమే ఉందామనుకున్న ఇంట్లోకి ఇంకో వ్యక్తి రావడం నాకు ఇష్టం ఉండదు, కానీ వాళ్ళని మాత్రం మనస్ఫూర్తిగా ఆహ్వానించాను. బావా, ఇప్పుడు నువ్వు కానీ పిలిచి ఉండకపోతే వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ గిల్ట్తోనే ఉండిపోయేవారు. అమ్మమ్మ అయితే బాబాయ్ల వల్లే మన లైఫ్ స్పాయిల్ అయిందని బాధపడుతూనే ఉండేది. తను ఉన్నంత వరకు ఆ బాధ తనలో నుండి పోదు అమ్మో. తన కడుపున పుట్టిన పిల్లలే తనకు కడుపు కోత మిగిలిస్తారని తన కల్లో కూడా అనుకుని ఉండదు. కష్టమే, అయినా ఆవిడ మోస్తున్న భారాన్ని కొంచెమైనా తగ్గించే ప్రయత్నం చేయాలి.
అలా చేయాలంటే మనం హ్యాపీగా ఉంటూ తనని హ్యాపీగా ఉంచాలి. అంతే కదా బావా? దాంతోపాటు నువ్వు కాస్త తింగరేషాలు కూడా తగ్గించాలి అన్నాడు రిషి. ఆ మాటకి ఉడుక్కుంటూ మూతిని అష్టవంకలు తిప్పి మొహం తిప్పుకుంది హర్షి. ఇప్పుడు నేను ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమని చెప్పింది అన్నాడు రిషి నవ్వాపుకుంటూ. నువ్వే నన్ను అండం తగ్గించవచ్చుగా, ఎప్పుడు నన్ను అనడానికి రెడీగా ఉంటావు అంటూ గొనిగింది హర్షి. అనేదేదో పైకి అనవే, అలా గొనుగుతుంటే నాకు చిరాకు. మీకు మాత్రం ఊరికే వచ్చేస్తుంది చిరాకు. నేను అలిగితే మాత్రం తప్పు. మాటకి మాట సమాధానం చెప్పడం బాగానే నేర్చుకున్నావే అంటూ సిగ్నల్ దగ్గర కారు ఆపాడు రిషి. ఇద్దరికి ఇల్లు కజ్జాలు నాన్ స్టాప్గా సాగుతుండగానే గ్రీన్ సిగ్నల్ పడడంతో కార్ని పోనిస్తున్న రిషి చూపు ఆపోజిట్ సిగ్నల్ దగ్గర ఆగిన కారుపై పడింది. అందులోని మనుషుల్ని షాక్తో చూస్తూ ఉండగానే కారు క్రాస్ అవ్వడంతో తను చూసింది నిజమా కాదా అని ఆలోచిస్తూనే డ్రైవ్ చేస్తున్నాడు రిషి. సడన్గా రిషి సైలెంట్ అయిపోవడంతో రిషికి కోపం వచ్చిందేమో అని భయపడుతూ తల తిప్పి చూసిన హర్షి ఆలోచనలో ఉన్న రిషిని చూసి ఏమైంది బావా అని అడిగింది. ఏం లేదన్నట్టుగా అడ్డంగా తలూపి కార్ని ఇంటివైపు పరుగులు పెట్టించాడు రిషి. ఇంతలో ఏమైంది మనిషికి అనుకుంటూ హర్షి కూడా సైలెంట్గా అయిపోతుంది. కార్ దిగి లగేజ్ మోసుకొని ఇంట్లోకి అడుగు పెట్టారు రిషి హర్షి. పార్వతమ్మ వాళ్ళు వచ్చేలోపు వారి కోసం రూమ్స్ని క్లీన్ చేసి సిద్ధం చేసింది హర్షి. ఫ్రెష్ అయ్యి వచ్చిన రిషి హడావిడిగా బయటకు వెళ్ళడం చూసి ఎక్కడికి బావా అని అడిగింది. జవాబు కోసం దారేసిన తన అడుగులు ఆగిపోగా ఆఫీస్కి వెళ్తున్నాము అని ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు రిషి. రిషి దగ్గరకు వచ్చి ఎందుకు అలా ఉన్నావు బావా, నా మీద కోపమా అని అడుగుతుంది హర్షి. నీ మీద నేనెందుకు కోపంగా ఉంటాను అన్నాడు నొసలు చిట్లించి. నువ్వు అలా సైలెంట్గా ఉంటే నాకు భయమేస్తుంది. నాకే తెలియకుండా నేనేమైనా నిన్ను హర్ట్ చేశానా అని వణుకుతున్న స్వరంతో అడుగుతుంది హర్షి. పిచ్చా నీకు, ఎందుకు ఊరికే ఏడుస్తావు అని కోపడుతూ హర్షి కన్నీళ్ళని తుడుస్తాడు రిషి. నా వల్ల నువ్వు హర్ట్ అయ్యావేమో అన్న ఆలోచనకే నాకు ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది. ప్లీజ్ చెప్పు, నేనేమైనా అన్నానా? అమాయకత్వం నిండిన ఆమె మోముని మాటలని చూస్తున్న రిషి ఫేస్లో చిన్న స్మైల్ వస్తుంది. ప్రేమగా దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టి ఇప్పటికైనా నమ్ముతావా అని అడిగాడు. నిజంగానే నేను నిన్ను హర్ట్ చేయలేదు కదా అని ఆనందం నిండిన కళ్ళతో అడుగుతుంది హర్షి. అవునే మొద్దు అని మొట్టికాయేసి నిజంగానే ఆఫీస్కి వెళ్తున్నాను, ఇప్పుడు హ్యాపీనా అని హర్షి ముక్కు లాగుతూ అడిగాడు రిషి. టేక్ కేర్, లంచ్ టైంకి ఇంటికి వచ్చేయి అంటూ రిషి బుగ్గను ముద్దు పెట్టి బాయ్ అని చెప్తుంది. నువ్వు ఇంత క్యూట్గా బాయ్ చెప్తే నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయగలనా అంటూ హర్షి బుగ్గలు పట్టుకొని లాగి త్వరగా వచ్చేస్తాను అని చెప్పి వెళ్తాడు రిషి. కాసేపటికి పార్వతమ్మ వాళ్ళు కూడా రావడంతో వాళ్ళకి రూమ్స్ అరేంజ్ చేసి అత్తల సాయంతో బ్రేక్ఫాస్ట్ చేయడం ఫినిష్ చేసింది. చేసిన ఐటమ్స్ అన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టాక రిషి తినకుండా వెళ్ళడం గుర్తొచ్చి అతని కోసం బ్యాగ్స్ ప్యాక్ చేసి వాచ్మెన్తో ఆఫీస్కి పంపిస్తుంది హర్షి. అదే విషయం రిషికి చెప్పడానికి కాల్ చేస్తే రిషి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళాడు కదా, బిజీగా ఉన్నాడేమో అనుకుని ఫోన్ పక్కన పెట్టేసి తన పనిలో పడిపోతుంది. మధ్యాహ్నం లంచ్ టైం దగ్గర పడుతుండగా వాచ్మెన్ ఇంటికి రావడంతో బాక్స్ ఇచ్చేసారా అంకుల్ అని అడుగుతూ అతనికి ఎదురెళ్తుంది హర్షి. సార్ ఆఫీస్కి వెళ్ళలేదంటమ్మా, ఎక్కడైనా పని చూసుకుని వస్తారేమో అని ఇప్పటి వరకు అక్కడే వెయిట్ చేశాను. సార్ రాలేదు, అందుకే వచ్చేసాను అని చెప్పాడు అతను. సారీ అంకుల్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని బాధగా అంటూ అతని చేతిలోని బాక్స్ అందుకుంటుంది. బావ ఆఫీస్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తూ అడుగులు అడిగేసుకుంటూ లోపలికి వెళ్తున్న హర్షి స్టెప్స్ చూసుకోకుండా ముందుకు అడిగేయడంతో గాలికి మెట్టు తగిలి చేతిలోని బాక్స్ గాల్లోకి ఎగిరిపడగా బ్యాలెన్స్ లేని హర్షి కింద పడిపోయింది. ఆఫీస్కని చెప్పి వెళ్ళిన రిషి ఆఫీస్కి కాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తూ నడవడంతో మెట్టు తగిలి బ్యాలెన్స్ లేక కింద పడబోతున్న తనని పడకుండా పట్టుకున్నాడు రిషి. థ్యాంక్స్ బావా, పడిపోయావనుకున్నాను అంది హర్షి బలంగా ఊపిరి పీలుస్తూ. వితౌట్ ఎక్స్ప్రెషన్ తనని లేపి నిలబెట్టి సరిగా నడవడం కూడా రాదా నీకు, ఒక సెకండ్ నేను లేట్గా వస్తే ఏమయ్యేది అంటూ సీరియస్ అయ్యాడు రిషి. కింద పడి దెబ్బలు తగిలించుకునేదాన్ని అంది హర్షి తలదించుకుని. కొట్టానంటే అని చేయెత్తి దాన్ని గాల్లోనే ఆపి, నేను కోపంగా ఉన్నప్పుడు ఇలాంటి జోక్స్ వేయకమ్ము. నేనేం జోక్ చేయలేదు, అయినా నేను నీ గురించి ఆలోచిస్తూనే నడుస్తున్నాను
అంది మూతి ముడిచి. నా గురించా? ఏముంది అంతలా ఆలోచించడానికి అన్నాడు షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ. ఇదిగో ఇప్పుడిప్పుడే నువ్వు నా మీద ప్రేమ చూపిస్తున్నావు. మళ్ళీ నువ్వు పాత రిషిలా కనిపిస్తున్నావు. అయినా ఇప్పుడేమైందని ఊరికే నా మీద అరుస్తున్నావు? నేను అడిగిందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? ఏం ఆలోచిస్తున్నావు? ముందది చెప్పు. దూరంగా పడున్న టిఫిన్ బాక్స్ వైపు చూస్తూ. మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళావని నీకోసం వాచ్మెన్ అంకుల్తో బాక్స్ పంపించాను. కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదట. నీకోసం వెయిట్ చేసి ఆయన ఇప్పుడే లంచ్ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చారు. నాతో ఆఫీస్కి అని చెప్పి వెళ్ళావు కదా. వెళ్ళలేదంటే ఏమై ఉంటుందోనని ఆలోచిస్తూ తమరెక్కడున్నారో మర్చిపోయారు అన్నాడు రిషి వెటకారంగా. అది కాదు బావా. ఏంటి అది కాదు? ఆఫీస్కి బాక్స్ పంపడం ఏంటి? నేనేమైనా స్కూల్కి వెళ్ళే పిల్లాడినా? టూ మచ్గా లేదు? అస్సలు లేదు. పోన్లే పాపం ఆకలితో ఉంటావని నీ గురించి ఆలోచించి పంపిస్తే నన్నే అంటున్నావు రివర్స్లో. మాట అంటే కోపం పొడుచుకొస్తుందే అమ్మాయి గారికి. అది సరే, ఇంతకీ నువ్వు ఆఫీస్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళావు బావా? నా మీద అనుమానంతో అడుగుతున్నావా, ఆత్రంతో అడుగుతున్నావా? రెండు అని మనసులో అనుకొని ఊరికే తెలుసుకోవాలనే అడుగుతున్నాను. ఆఫీస్కి వెళ్ళే దారిలో తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఆగాను. వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే తప్పక వెళ్ళాను. ఎవరో అని అడగాలనున్నా. చెప్పే ఉద్దేశం ఉంటే ముందే చెప్పేవాడు కదా అనుకుని ఓకే బావా, ఇప్పటికే లేట్ అయింది, రా భోజనం చేద్దాం అని ముందుకు అడిగేసి ఆగి, మనకి లైఫ్ థ్రెడ్ పోయినట్టే కదా బావా, వాళ్ళు ఇంకా మన జోలికి రారు కదా అని అడిగింది హర్షి. ఇప్పుడు నీకెందుకు వచ్చింది సడన్ డౌట్? ఆ రోజు తర్వాత వాళ్ళ టాపిక్ మన మధ్య ఉండకూడదు అనుకున్నాం కదా అన్నాడు రిషి నొసలు చిట్లించి. అన్నాను, కానీ ఈరోజు కొంచెం భయం వేసింది అంతే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళు మనుషులైతే మమకారంతో మారిపోయేవారేమో, కానీ వాళ్ళు స్వార్థం నిండిన పశువులు. పగ ప్రతీకారంతో రగిలిపోతారు. ఎంత గాయపరిచినా మళ్ళీ లేస్తూనే ఉంటారు. ఈసారి లేవకుండా కొట్టాలి అనుకుంటూ పిడికిలు బిగించాడు రిషి. రోజు ఒంటరిగా తమిద్దరమే ఉంటున్న ఇంట్లో వారికి జతగా నలుగురు తోడవడంతో ఆ ఇంట్లో ఒంటరి అన్న పదానికి విలువ లేకుండా పోయింది. వారి కబుర్లు సలహాలతో హర్షికి ఒక నెల తెలియకుండానే గడిచిపోగా రిషి ధనుంజయ్ ప్రాజెక్ట్ పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఆనంద్ వర్క్ విషయంలో రిషి తనపై చూపిస్తున్న ఫ్రస్ట్రేషన్ని భరిస్తూనే సిన్సియర్గా వర్క్ నేర్చుకునే పనిలో పడ్డాడు. ఆకాష్ కూడా రిషి ఆఫీస్లోనే జాయిన్ అయ్యి కంపెనీకి సేవలు అందిస్తూ ఉన్నాడు. ఉద్యోగంలో బిజీ అవ్వడము, బాధ్యతలు తెలియకుండా కానీ చారుతో పెళ్లి మాట ఎత్తకుండా తనని కొంచెంగా అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు ఆకాష్. ఒకప్పుడు అబద్ధాలతో ఇద్దరి స్నేహితుల్ని ఈజీగా విడదీసిన శూర్పణఖ అలియాస్ అమృత ఇప్పుడు ఒకే ఆఫీస్లో ఉన్న ఇద్దరిని విడదీయలేక వాళ్ళు ఎక్కడ కలిసిపోతారోనని అనుక్షణం భయపడుతూ బ్రతికేస్తుంది. రోజులు గడుస్తూ ఉండగా రానే వచ్చింది హర్షి రిజల్ట్ రోజు. ముందు రోజు రాత్రి నుండి హర్షికి నిద్ర కరువగా తిండి కూడా మానేసి టెన్షన్గా కూర్చుని ఉంటుంది. ఇంట్లో అందరూ ఎంత సర్ది చెప్పినా తను మాత్రం కొంచెం కూడా మారక డల్గా కూర్చుని ఉంటుంది. హర్షి చుట్టూ చేరి తనని బతిమాలడంలో బిజీ అయిపోయిన మిగతా అందరినీ చూసి గంభీరంగా స్టెప్స్ దిగుతూ వచ్చాడు రిషి. తనని చూశాక అందరూ సైలెంట్ అవ్వగా హర్షి మాత్రం రిషి వైపు ఒక లుక్ ఇచ్చి మూతి బిగించి కూర్చుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు లేని టెన్షన్ ఇప్పుడెందుకే? నువ్వు రాసిన దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. నైట్ నుండి చూడలేకపోతున్నాను. ఫేస్లో ఎక్స్ప్రెషన్ మార్చు. రిజల్ట్ వచ్చే వరకు నాకున్న టెన్షన్ పోదు. నేను ఇలాగే ఉంటాను అంది మొండిగా. ఈ భయం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఉండాలి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని లేటి శబ్దం చేశాడు రిషి. వెంటనే పరిగెడుతూ వెళ్ళి అతనికి టిఫిన్ వడ్డించి పక్కన కూర్చుంది హర్షి. తింటున్నప్పుడు నా ఎదురుగా ఈ మొహంతో కూర్చోకు, ఖచ్చితంగా మొహం పగలగొడతాను. చూసావా అమ్మమ్మ, కంగారులో ఉన్నానన్న కనికరం లేకుండా ఎలా తిడుతున్నాడో. బావకి అసలు నాతో ప్రేమగా ఉండడమే తెలియట్లేదు, ప్రతిదానికి కోప్పడతాడు అంది కంప్లైంట్ ఇస్తున్నట్టుగా హర్షి వైపు చురుగ్గా చూసి. దీని డ్రామాలు నమ్మకు నానమ్మ, చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఫెయిల్ అయితే నేనేమంటానో అని ఇప్పటి నుండే వేషాలు వేస్తుంది అన్నాడు తింటూ. హలో, నేనేం భయపడట్లేదు. ఫెయిల్ అయితే ఇంకోసారి ప్రయత్నిస్తాను, అంతేగాని పాస్ అవుతానన్న నమ్మకం ఉందని మాత్రం అనట్లేదు. అంటే నీ ఇంట్రెస్ట్తో కాదు. అంతేగాని పాస్ అవుతావన్న నమ్మకం ఉందని మాత్రం అనట్లేదు. అంటే నీ ఇంట్రెస్ట్తో కాదు, మొక్కుబడిగా నా పోరు పడలేక నా కోసం చదివి ఎగ్జామ్ రాసావని అర్థమవుతుంది.
నేను ఎలా రాశానో నా ఎగ్జామ్ రిజల్ట్ నీకు చెప్తుంది బావా అని మనసులో అనుకుని గడియారం వైపు చూస్తూ, ఈ టైం ఏంటి ఈరోజు ఇంత స్లోగా కదులుతుంది, మనకు అవసరమైనప్పుడు టైం ఫాస్ట్గా వెళ్ళదు పాప అని హర్షి బుగ్గ తట్టి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు. అదేంటి ఈరోజు నువ్వు ఇంట్లోనే ఉంటావనుకున్నాను అంటూ నసిగింది హర్షి. ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి. నువ్వు ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది బావా. ప్రతిదానికి డిపెండ్ అవ్వకమ్ము, పక్కన లేకపోయినా నేను నీతోనే ఉంటాను. హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ అమ్ము, నేను వెళ్తున్నాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రిషి. ఆ రోజు ధనంజయ్తో మీటింగ్ ఉండడంతో స్కిప్ చేయడానికి స్కోప్ లేకపోవడంతో వెళ్ళక తప్పలేదు రిషికి. మనసులోనే హర్షికి సారీ చెప్పుకొని ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్లో అడుగుపెట్టి స్టాఫ్ అందరినీ ఓ గంట గమనిస్తూనే తన క్యాబిన్కి వెళ్తూ ఆగి ఒక్క క్షణం ఆకాష్ ఇంకా ఆనంద్ క్యాబిన్స్ వైపు చూసి వెళ్ళాడు రిషి. వెంటనే మేనేజర్ రవికి కాల్ చేసి ఇంకో 1 అవర్లో స్టాఫ్ మీటింగ్ ఉందని, దానికి తగ్గట్టుగా స్టాఫ్ని వర్క్ ప్లాన్ చేసుకోవాలని ఇన్ఫామ్ చేయమని చెప్పి సిస్టమ్ ఆన్ చేశాడు రిషి. కాసేపటికి హాయ్ రిషి అంటూ ఆ రూమ్లో అడుగుపెట్టాడు ధనంజయ్. హలో సార్ ప్లీజ్ కమ్ అంటూ లోపలికి ఇన్వైట్ చేశాడు రిషి. చెప్పిన టైం కంటే ముందే ప్రాజెక్ట్ కంప్లీట్ చేశావు, కంగ్రాట్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు తిరిగి చేయిస్తూ. ఇందులో నా స్టాఫ్ హార్డ్ వర్క్ కూడా ఉంది సార్, క్రెడిట్ నా ఒక్కడికే కాదు వాళ్ళకు కూడా అన్నాడు రిషి నవ్వుతూ. నీతో ఈ ఒక్క ప్రాజెక్ట్కి చెప్పలేనంత పాజిటివ్ ఎనర్జీ వచ్చిందంటే నీతో పార్ట్నర్షిప్ నాకు ఇంకా లాభాలని తెచ్చిపెడుతుందని నా నమ్మకం నాకుంది. నీతో కలిసి పనిచేయాలని ఉందయ్యా. నేను చూస్తుంటే నీ దగ్గర నేను నా కంపెనీ నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఇద్దరం కలిసి పనిచేద్దాం. నాకు కూడా రిటైర్ అయ్యే ఏజ్ వచ్చేసింది. నా కొడుకుని ఎండీని చేసి నేను తప్పుకోవాలనుకుంటున్నాను. మరి నాతో పార్ట్నర్షిప్ బిజినెస్ నీకు ఓకేనా అని అడిగాడు ధనంజయ్. బదులుగా చిన్న చిరునవ్వు విసిరి, రిటైర్మెంట్ ఏజ్ వచ్చింది కాబట్టి తప్పుకుంటున్నారా, లేదా మీ అబ్బాయికి బిజినెస్ అలవాటు చేయడానికి తప్పుకుంటున్నారా అని అడిగాడు రిషి. అదేంటయ్యా అలా అడిగావు, ఏ రీజన్ అయితే ఏంటి? లేదు సార్, రెండిటికి చాలా తేడా ఉంది. కంపెనీ డెవలప్ అవ్వాలనుకుంటే మీరుండి మీతో పాటు మీ అబ్బాయిని నడిపించవచ్చు. అలా కాకుండా మీరు రిటైర్ అయితే ఓపిక అయిపోయి మీలో కంపెనీని నడిపించే శక్తి లేదని మీకు మీరే ఒప్పుకుంటున్నట్లు అవుతుంది. బిజినెస్లో లెజెండ్ సార్ మీరు. ఎత్తు పల్లాలు, లోటుపాట్లు, మీరు ఫేస్ చేసిన అనుభవాలు, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సడలని మీ ఆత్మస్థైర్యం మిమ్మల్ని ఈరోజు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా నిలబెట్టింది. ఎవరి మీద ఆధారపడకుండా మీ అబ్బాయిని మీరే వెనకుండి నడిపించండి. ఆనంద్ హార్డ్ వర్కర్. కొత్త విషయం ఏదైనా దాన్ని నేర్చుకోవాలనే తపన ఉంది తనలో. మీ ప్రాజెక్ట్ అనుకున్న టైం కంటే ముందే ఇచ్చానంటే దానిలో సగం కృషి తనదే. ఇక పార్ట్నర్షిప్ విషయానికి వస్తే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడం నాకు ఇష్టం లేదు, చేయాలని అనుకోవట్లేదు. అదేంటో అంత మాట అనేసావు. నాతో బిజినెస్ చేయాలని ఎన్ని కంపెనీలు క్యూలో ఉన్నాయో తెలుసా? దాన్ని అదృష్టంలో ఫీల్ అవుతారు. మరి నువ్వేంటి నేను ఇచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేస్తున్నావు? దానికి నాకు చాలా కారణాలు ఉన్నాయి సార్. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నా బిజినెస్లో వచ్చే లాభాన్ని నష్టాన్ని నేనే భరించాలి. నీలో మొండితనం చాలా ఉందయ్యా. నాకే తెలియకుండా నేను నీకు ఫ్యాన్ అయిపోతున్నాను. మేబీ అదే నాకు నీలో నచ్చిందేమో, అందుకే నువ్వేం చెప్పినా బాగుంటుంది అంటూ లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఇక నేను బయలుదేరుతాను. ప్రాజెక్టు ఫైల్ ఆఫీస్కి పంపించు. ఆడిట్ అయ్యాక ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధనంజయ్ అటు వెళ్ళడం, రిషి ఇంటి నుండి ఫోన్ రావడం రెండూ ఒకేసారి జరిగాయి. లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడో లేదో అవతల వాళ్ళు చెప్పింది విని షాక్ అయిపోయి మరు నిమిషం తేరుకొని పరుగులాంటి నడకతో కార్ని ఇంటికి పరుగులు పెట్టించాడు.